సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. సృష్టికర్త అయిన దేవుడు, మన జీవానికి కారకుడైనటువంటి దేవాదేవునికి వందనాలు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ఒక దినాన్ని ఉచితంగా దయచేశాడు. ప్రతి ఉదయము ఆయన సన్నిధిలోనికి వచ్చుట, ఆయన నామములో ఆయన సన్నిధిలోనికి వచ్చుటకు దేవుడు మన మీద కనికరము చూపించాడు. ఇది మన భక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనకు అట్టి మనస్సును దయచేసి ఆయన సన్నిధికి రావడానికి దేవుడు మనకు కృప చూపించాడు. దేవునికి వందనాలు. వాక్యాన్ని క్రమముగా ధ్యానించుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి వందనాలు. నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయము మనము వింటున్నాము. బోధ నేను చేస్తున్నాను. ఇక దాంతో పాటు మనము వ్యక్తిగతంగా కూడా ముందుగానే మనము మన కొరకు ఎందుకంటే ముఖ్యంగా వాక్యం ఉన్నది, దాని ఉద్దేశము మనము ఆత్మీయంగా ఎదుగుటకు. కనుక మనం వ్యక్తిగతంగా దాన్ని ధ్యానం చేద్దాం. ధ్యానం చేసిన తర్వాత మరలా ఒకరు బోధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాచారము మనకు గుర్తుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ సమాచారము, ఆ సంఘటనల ద్వారా మనము కొన్ని పాఠాలను మనము నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే ప్రతి అధ్యాయాన్ని మనము వ్యక్తిగతంగా ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము ఈరోజే 19వ అధ్యాయం కూడా మనము ఒక సమయం తీసుకొని దాన్ని ధ్యానం చేద్దాం. దాన్ని రేపు నెమరు వేసుకోవడం ద్వారా మనకు అది ఇంకా మనం గట్టిగా దాని గురించినటువంటి సమాచారము మనము తెలుసుకునవచ్చు. ఈ 18వ అధ్యాయములో 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయంలో ఒక యుద్ధము, ఆరాము వారితో అనగా సిరియా వారితో ఒక యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధములో ఇద్దరు రాజులు, ఉత్తరంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ యొక్క రాజు ఆహాబు మరియు దక్షిణాన ఉన్నటువంటి యెహోషాపాతు రాజు, వారిద్దరు కూడా యుద్ధానికి వెళ్ళినట్టు, యుద్ధములో ఓటమి పాలినట్టు మనం చూస్తున్నాము. మరియు మికాయా అన్నటువంటి ఒక ప్రవక్త దేవుని స్వరమునకు, సత్యమునకు లోబడినటువంటి వాడు. ఎంత కష్టం వచ్చినా ఆయన సత్యమును మానలేదు. ఆయన జీవితం గురించి మనము ఈ వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈరోజు అన్ని విషయాలు మనం ధ్యానించడానికి సమయము సరిపోదు. 2 విషయాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మొట్టమొదటగా ఒక యుద్ధములో ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు, యోధులు ఫుల్లీ ఈక్విప్డ్ అండ్ దే వర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు విన్ ద వార్. ఎవరైనా ఈ 2 గుంపులను చూస్తే వీళ్ళు తప్పకుండా గెలుస్తారు అన్నటువంటి విధంగా సిద్ధపడ్డారు. కానీ చివరికి అది ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోవడానికి కారణాలను రెండో విషయాన్ని మనం చూడబోతున్నాం. మొట్టమొదటగా వీళ్ళు ఏ విధంగా బలంగా ఉన్నారు, యుద్ధమునకు సిద్ధపడి ఉన్నారు మనం చూస్తే 4వ వచనంలో, మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా. ఓకే, అంటే ఇక్కడ ఇద్దరు రాజులు కలిసినట్టు మనం చూస్తున్నాం. ఇద్దరు రాజులు ఒక రాజు మీదకి పోవడం, అది చూడండి.
ఇద్దరు రాజులు ఒక రాజు మీదికి వెళ్ళడము అదొక బలము. 4వ వచనంలో, మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా. ఇద్దరు రాజులు ఒక రాజు మీదకి పోవడము అంటే ఒకరి మీద యుద్ధం చేయాలంటే ఇద్దరు వ్యక్తులు కలవడము అనేటువంటిది చాలా బలమైనటువంటిది. మరియు 5వ వచనంలో, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగెను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పిరి. ఇక్కడ వాళ్ళకున్నటువంటి ఇంకొక బలం ఏంటంటే 400 మంది ప్రవక్తలున్నారు. వీళ్ళు ఎట్లా ఈక్విప్ అయ్యారంటే, ఇద్దరు రాజులు కలిశారు, మరియు ప్రవక్తలు 400 మంది ప్రవక్తలు అంటే వాళ్ళ దృష్టిలో ఈ ప్రవక్తలు ఎవరు అంటే దేవుని యొక్క చిత్తమును తెలుసుకునేటటువంటి వారు ప్రవక్తలు. దేవుని యొక్క స్వరమును విని యుద్ధానికి పోవాలనా లేదా అని తెలుసుకునేటటువంటి వారు. అయితే వీళ్ళకున్నటువంటి బలము ఏంటంటే 400 మంది ప్రవక్తలు కలిగి ఉండడము. రెండవ బలం ఏంటంటే వీళ్ళందరూ కూడా యుద్ధానికి పోవచ్చు అని అందరూ ఒక్కటే మాట చెప్పేస్తున్నారు. సాధారణంగా మన ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనము శత్రువును ఎదుర్కొనబోతున్నప్పుడు మరి దేవుని చిత్తము ఏంటి? నేను పోవాలనా లేదా అనే దానికంటే పోయినా కానీ దేవుడు సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయగలడు. మన దేవుడు బలవంతుడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు అన్నటువంటి ఆలోచనలు ఎక్కువగా మనకుంటాయి. మనం ముందుగానే నిర్ణయం చేసుకొని నేను ఆ వ్యక్తితో యుద్ధం చేయాలి అని ముందుగానే నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చుటకు ఈ ప్రవక్తలు అక్కడ 400 మంది వాళ్ళు పొమ్మని చెప్పినట్టు అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత 18వ అధ్యాయంలోనే 28వ వచనంలో, అంటే వాళ్ళు ఎట్లా ఈక్విప్ అయ్యారో, ఎంత బలముగా ఉన్నారో, అంతటా ఇశ్రాయేలు రాజును యూదా రాజును యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోయిరి. అంటే ఇప్పుడు ఇద్దరు సైనికులు, ఒక రాజు కింద ఉన్నటువంటి సైనికులు, ఆహాబు రాజు కింద ఉన్నటువంటి సైనికులు, యెహోషాపాతు రాజు కింద ఉన్నటువంటి సైనికులు, 2 ట్రూప్స్ కలిశాయి. అంటే పెద్ద మొత్తం అవతల ఉన్నటువంటి సైనికుల కంటే వీళ్ళు సైనికులు ఎక్కువ, అవతల ఉన్నటువంటి రాజుల కంటే యువతల ఉన్నటువంటి రాజులు ఎక్కువ. అవతల వ్యక్తులకు ప్రవక్తలు ఉన్నారు కానీ వీళ్ళకి ఇంకా ఎక్కువ మంది ప్రవక్తలు. ఈ ప్రవక్తలు కూడా ఒక్కటే మాట మీద ఉన్నారు. అంటే ఈ సిచ్యువేషన్, ఈ వాతావరణం ఎట్లుందంటే మనము తప్పకుండా గెలుస్తాము, దేవుడు మనకు జయమునిస్తాడు. 29వ వచనంలో ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, నేను మారువేషం వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొనెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. అంటే ఇక్కడ ఒక తెలివి, మారువేషం వేసుకుంటే మనల్ని గుర్తుపట్టరు. అంటే యుద్ధంలో చూడండి, అంటే మొత్తానికి నన్ను నేను చావకుండా ఉండాలంటే మారువేషం వేసుకోవాలి. ఇది కూడా ఒక తెలివితో కూడుకున్నటువంటి యుద్ధ ప్రణాళిక.
చాలాసార్లు మనము ఈ తరంలో కూడా, ఈ కాలంలో కూడా ఒకరిని జయించాలంటే మారు వేషం వేసుకొని, లేకపోతే వాళ్ళకి తెలియకుండా, లేకపోతే వాళ్ళ కళ్ళు గప్పి పోవడం అనేటువంటిది ఒక జ్ఞానమును ఉపయోగించి చేసేటటువంటి ప్రక్రియ. అంటే వాళ్ళు ముందుగానే ప్రణాళిక వేసుకోవడము, సిద్ధపడడము, అనేక సైన్యాన్ని సమకూర్చుకోవడము, ఇవన్నీ కలిగున్నప్పటికీ, భౌతికముగా ఇవన్నీ కలిగున్నప్పటికీ, ఆహాబు రాజు మరణించడము జరిగింది. చనిపోయాడు. సైన్యము ఓడిపోయింది. త్రుటిలో యెహోషాపాతు రాజు తప్పించుకున్నాడు. అన్నీ కలిగి ఉండి ఓడిపోయారు. దానికి కారణాలను మనము చూద్దాం. చాలాసార్లు మనం చాలా మంది ప్రశ్నిస్తుంటారు. సరే, మీరు ఇంతగా చెప్తున్నారు, మరి మీకు ఎలాగా ఈ ఈ ఈ సంఘటన జరిగింది? మీరెందుకు ఓడిపోయారు? మీరు నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నారు గదా! మరి మీరెందుకు ఓడిపోయారు? మీరు అనేకుల స్వస్థత కొరకు ప్రార్థనలు చేస్తారు గదా! మరి మీకెందుకు రోగం వచ్చింది? సాధారణంగా. మీరు అనేక కుటుంబాల శాంతి కొరకు ప్రార్థన చేస్తారు గదా! మరి మీ కుటుంబంలోనే భార్యాభర్తల మధ్యలో సరైనటువంటి సంబంధం లేదు. మరి మీరు అనేకుల కొరకు, రక్షణ కొరకు సువార్త చెప్తారు, ఎంతో పరిచర్య చేస్తారు. మీ పిల్లలకే రక్షణ లేదు. అంటే ఒక ఫెయిల్డ్ సిట్యుయేషన్ ఒక్కొక్కసారి మనకే కనపడుతుంటది. ఎందుకు నేను దీని విషయంలో నేను ఓడిపోతున్నాను? అన్నీ కలిగుండి ఓడిపోతున్నాను. అయితే కొన్ని కారణాలను మనం చూద్దాం. ఓడిపోవడానికి కారణాలను మనము ఈ అధ్యాయంలోనికే పరిమితమై మనము చూడబోతున్నాం. 6వ వచనంలో, 18వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ వచనంలో, అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడుగగా. మనము అడిగి తెలుసుకొనుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను లేడా? దాని అర్థం ఏంటంటే, చూడండి, 8వ వచనం చదువుదామండి. 7వ వచనంలో, ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇఫ్లు కుమారుడైన మికాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా, యెహోషాపాతు రాజు అలాగనవద్దనెను. ఓడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే, ఇంతకుముందు మనం చూసినట్టు 6వ వచనంలో, యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా? అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఇశ్రాయేలు దగ్గర ఉన్నటువంటి 400 మంది ప్రవక్తలు ఎవరి పేరట ప్రవచిస్తారంటే, దయ్యముల పేరట ప్రవచిస్తారు. దయ్యముల పేరట ప్రవచిస్తారు. అక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి బంగారు దూడ పేరుతో వారు ప్రవచిస్తారు. అప్పుడు యెహోషాపాతు రాజు అంటున్నాడు, మీలో యెహోవా పేరట ప్రవచించినటువంటి యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగారు. అంటే వాళ్ళు అట్లా పెట్టుకోలేదు. వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు, పేరుకు ప్రవక్తలు ఉన్నారు.
పేరుకు ప్రవక్తలు 400 మంది ఉన్నారు. కానీ యెహోవా పేరట నిజముగా ప్రవ ప్ర ప్రవచించే పరిచర్య చేసేటటువంటి ఒక్కరు కూడా లేరు అన్నట్టు యెహోషాపాతు రాజుకు తెలిసిపోయింది. సరే, ఇప్పుడు 7వ వచనంలో అప్పుడు రాజు అంటున్నాడు, ఈ ప్రవక్త పట్ల ఆయనకున్నటువంటి దృష్టి, ఈయన ఎప్పుడు చూసినా నాకు వ్యతిరేకంగానే ప్రవచిస్తాడు. అందుకంటే నాకు ఈయనంటే చాలా కోపం. ఈయనంటే చాలా పగ. వీళ్ళు ఓడిపోవడానికి గల కారణము నిజమైనటువంటి ప్రవక్తలను దూరం పెట్టడం. సత్యము చెప్పేటటువంటి ప్రవక్తలను దూరం పెట్టడము. అంటే దాని అర్థం ఏందంటే, ఈ ప్రవక్తలు ఎలాగుండాలని ఈ అహాబు రాజు కోరుకుంటున్నాడు అంటే, నేను చెప్పినట్లు, లేకపోతే నా మనసుకు ఇష్టమైనటువంటిది, నేను అనుకున్నది మీరు చెప్పాలి. నాకు మేలు కలిగేది, నాకు జయం వచ్చేది మీరు నాకు చెప్పాలి. కానీ మికాయా అన్నటువంటి ప్రవక్త ఎప్పుడు కూడా ఆయన సత్యమునే పలుకుతున్నాడు. కానీ ఆహాబు రాజుకు మాత్రం ఏమనిపిస్తుందంటే, ఎప్పుడు కూడా కీడునే ప్రవచించుచున్నాడు. ఎందుకు? నీ జీవితము బాగలేదు ఆహాబు రాజు. నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. నువ్వు ఆ యెజెబెలును వివాహం చేసుకున్నావు. దేశంలో విగ్రహారాధన ప్రోత్సహిస్తున్నావు. ఇక ఇంత చేస్తున్నటువంటి నీకు దేవుడు ఎట్లా సాయం చేస్తాడు? కీడు జరుగుతుంది, దేవుడు నశింపచేస్తాడు, దేవుడు నీకు శిక్షిస్తాడు అంటే దీని అర్థం ఏంటంటే, ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ ఆహాబు రాజు మికాయా ప్రవక్తను పిలిపించాడు. ఆయన కూడా ఒకవైపు ఈ 400 మంది ప్రవక్తలు నిజంగా వారు వారు దేవుని నామంలో అపాయింట్ చేయబడలేదు. ఏదో కొన్ని బహుమానాలు తీసుకొని వస్తే లేవీయులు కానటువంటి వారు అక్కడ పరిచర్యకు అపాయింట్ చేయబడుతున్నారు. ప్రవక్తలు కూడా ఆ విధంగా అపాయింట్ చేయబడ్డారు. ఆయనకు కూడా తెలుసు, సరే ఈ నిజమైనటువంటి ప్రవక్త ఉన్నాడు కదా, ఆయనను మనం విచారణ చేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు పిలిపించినప్పటికీ నాకు కీడునే ఈ వ్యక్తి ప్రవచించాడు గనుక నేను పగ కలిగి ఉన్నాను. ఓడిపోవడానికి గల కారణము సత్యాన్ని అనగద్రొక్కుట, సత్యమును అడ్డగించుట. అది మనకు రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు వారిని నశింపచేయుటకు గల కారణం ఏంటంటే, తెలిసి 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 వారు సత్యాన్ని అడ్డగించుట. నాట్ ఓన్లీ అడ్డగించుట, పగ పెట్టుకొనుట. చూడండి, మనం నివసిస్తున్నటువంటి సమయానికి సత్యము మాట్లాడేవారు కొంతమంది ఉన్నారు. వారి మాట వినవలెను. ఈ డిఫరెన్షియేట్, నెవర్ గో విత్ ద టైటిల్స్. నేను కూడా మంచి పేరు పెట్టుకుంటా, పాస్టర్ అని, ప్రవక్త అని, అపోస్తలుడని, సువార్థికుడని, దానికి తోడు రెవరెండ్ అని, బిషప్ అని, డాక్టర్స్ అని, నేను ఎన్నో టైటిల్స్ పెట్టుకుంటా. నెవర్ గో విత్ ద టైటిల్స్. ఈయన సేవకుడు, నెవర్ గో విత్ ద టైటిల్స్. Who is the true prophet, or who is the true priest of the Lord? Who is the true evangelist? Who is the true pastor? ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే, నిజమైనటువంటి ప్రవక్తల మాట వినకపోవుట. 10వ వచనంలో చూడండి, అప్పుడు కెనాయన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి
సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించను. ఇప్పుడు ఇంకొక ప్రవక్త వచ్చాడు, పెద్ద ప్రవక్త సిద్కియా. సిద్కియా వచ్చి ఇప్పటి వరకు 400 మంది ప్రవచించారు. వాళ్ళందరూ కూడా యుద్ధానికి పొమ్మని చెప్తున్నారు. కానీ మికాయా వచ్చి లేదు, మీరు పోతే మీరు ఓడిపోతారని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక ఆయన సిద్కియా వచ్చి ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించను. ఇంకా వాళ్ళు తప్పు చేయడానికి, వాళ్ళు ఓడిపోవడానికి, అహాబు రాజు మరణించడానికి వాళ్ళు ఎటువంటి ప్రవక్తలను, ఎటువంటి ఆ సేవకులను వాళ్ళు కలిగి ఉన్నారో చూడండి. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోల్లాదును రాజు చేతికి అప్పగించును, దాని మీదికి పోయి జయమందుము అనిరి. మెజారిటీ. See, this word majority is so dangerous. చాలాసార్లు మనము ఈ జడ్జిమెంట్ అనేటువంటిది ఎట్లా జరుగుతుందంటే మెజారిటీ మీద జడ్జిమెంట్ జరుగుతుంది. మెజారిటీ మీద జడ్జిమెంట్ జరుగుతుంది. చూడండి, మనం ఇప్పుడు ఎవరినైనా నాయకుడిని ఎన్నుకోవాలనుకోండి, ఓట్లు వేయాలంటారు. ఎవరు నాయకుడు అవుతారు? ఎక్కువ ఎవరికి ఓట్లు వస్తే వాళ్ళు నాయకులు అవుతారు కదండి. అది సర్వసాధారణం. అది సర్వసాధారణము. కానీ వీళ్ళందరూ తప్పిపోయినటువంటి వారు ఉంటారు. మెజారిటీ ఉన్నటువంటి వారు ఈ కాలంలో ఇన్ జనరల్ నీతి న్యాయముతో పరిపాలన చేస్తున్నటువంటి వారికి ఓట్ల కొరకు ఏ తప్పుడు మార్గాలు ఎన్నుకొనకుండా సత్యముగా ప్రజల కొరకు పరిచర్య చేసినటువంటి వారు ఎన్నుకొనబడుట నాకు తెలిసినటువంటి పర్వ్యూలో సాధ్యము. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గారు, నీతి న్యాయముతో జీవిస్తూ ప్రజలకు సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కావడము అసాధ్యం అని చెప్పి. కనుక కానీ ఇప్పుడు అటువంటి వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. మెజారిటీ అందరూ ఆ విధంగా చెప్పిన తర్వాత ఇంకా అది సత్యమవుతుంది. వాళ్ళు ఓడిపోవడానికి గల కారణము మెజారిటీ వ్యూని వారు తీసుకునుట, మెజారిటీ వ్యూని స్టాండర్డైజ్ చేయుట. ఎవరిని ఎన్నుకోవాలి, చేతులు ఎత్తండి అంటే ఎంతమంది ఎక్కువ చేతులు లేపుతారో వాళ్ళు గెలిచినట్టే. కానీ ఇట్ డజంట్ వర్క్. ఆ మైనారిటీ ఉంటారు, ఒక్కరు ఇద్దరు, వాళ్ళు కాదంటారు, కానీ వాళ్ళ వాయిస్ మనము పట్టించుకోము. మెజారిటీ ఈజ్ సెలెక్టర్ ఆర్ చోజన్ అన్నటువంటిది వాక్యపు వెలుగులో అది పని చేయదు. అన్ని సందర్భములలో అది పని చేయనటువంటి విషయం. నా కుటుంబం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రాంతంలో, నా జాతికి సంబంధించినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకొక వ్యక్తి నాకు పోటీగా చేసినటువంటి వ్యక్తికి అంత బలగం లేదు, కానీ చాలా మంచివారు. న్యాచురల్గా ఓట్లు పెడితే నాకే వస్తాయి. ఇట్ గోస్ రాంగ్ కదండి. కనుక వీరు ఓడిపోవడానికి కారణం ఏంటంటే రాంగ్ మెజారిటీ పీపుల్ని వాళ్ళు కలిగి ఉండుట. 12వ వచనంలో, మికాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను
వారి మాటకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపు మనగా. ఇంకొక ఆయన వెళ్ళాడు. రాజు దగ్గర నుంచి ఒక ఆయన వెళ్ళి మీకాయ దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇప్పటి వరకు నువ్వు కీడునే చెప్తున్నావు ఈ రాజుకి, ఆహాబు రాజుకి. ఇప్పుడైతే ఇద్దరు రాజులు కలిశారు, ఇద్దరు సైనికులు కలిశారు, 400 మంది, ఆ ఇంకొక ఆయన సిద్కియా, వీళ్ళందరూ ఒక్కటే మాట మీద ఉన్నారు. ఒక్కటే మాట మీద ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే నువ్వు కూడా చెప్పు. వాళ్ళు చెప్పినట్టే నువ్వు కూడా చెప్పు. దీన్ని ఏమంటారంటే మ్యానిపులేటింగ్ గాడ్స్ సర్వెంట్ ఆర్ మిస్లీడింగ్ గాడ్స్ సర్వెంట్స్. మేమందరం ఒకవైపు ఉన్నాము, నువ్వు కూడా మా వైపే ఉండు అన్నట్టు. అంటే ఇక్కడ దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక పోవన్నా లేదా అన్నటువంటిది పక్కన పెట్టి, వాళ్ళు చెప్పినట్టే నువ్వు కూడా మేలు పలుకు. నువ్వు కూడా మేలు పలుకు. ఈ మాట చాలా బాగుంటుంది. సేవకులు, ప్రవక్తలు మేలు పలుకుట తప్ప కరెక్టా? కరెక్ట్. ఎవరైనా కీడు పలుకుతారా? సేవకులు, యాజకులు, ప్రవక్తలు ఏ సందర్భంలోనైనా మీరు మేలే పలకాలి. ఏ సందర్భంలోనైనా మీరు మమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి అని కోరుకొనుట వాక్యానికి విరోధమైనటువంటిది. వాళ్ళు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ ప్రవక్తల యొక్క పరిచర్య మా డైరెక్షన్లో ఉండాలి. We decide you what to do, what to speak. ఇది ఓటమికి దారితీస్తుంది. అసలు ప్రవక్తలు ఎందుకున్నారు? దేవుని చిత్తమును, దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని మాటలను, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పడానికే ఉన్నారు కదా. ఆ సూత్రాన్ని పక్కన పెట్టేసి మేము ఎట్లనైనా జీవిస్తాము, మేము చెప్పినట్టు నువ్వు వినాలి. ఇది ఎంత డేంజర్ అంటే, హోల్ నేషన్, ఇజ్రాయెల్ యొక్క దేశం అంతా కూడా ఓడిపోవడానికి, పాడు కావడానికి, మరణించడానికి కారణం ఏంటంటే సత్యము, నిజము పలుకుతున్నటువంటి ప్రవక్తలను దూరము పెట్టడము. తర్వాత వచనాల్లో మనం చూస్తాము, ఈ మికాయ ప్రవక్తను ఈ సిద్కియా అనేటువంటి ప్రవక్త వచ్చి చెంప మీద కొడతాడు. సత్యం పలికినందుకే చెంప మీద కొట్టి జైల్లో వేస్తారు. ఆయన జైల్లో వేసినా కానీ సత్యమే మాట్లాడతారు. వాళ్ళు ఓడిపోవడానికి గల కారణము దేవుని ద్వారా అపాయింట్ చేయబడినటువంటి, ఎప్పుడూ సత్యము పలికేటటువంటి, ఉన్నది ఉన్నట్టు చెప్పేటటువంటి ప్రవక్తల మాట వినకపోవుట. ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా చూడండి, సత్యము పలికేటటువంటి, దేవుని చిత్తమును బయలుపరిచేటటువంటి, అది కీడు గాని మేలు గాని, ఎప్పుడు మేలు కాదు. ఎప్పుడు మేలు పలకాలి, ఎప్పుడు ఆశీర్వాదమే పలకాలి అని ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా కోరుకొనుట వాక్యానికి విరుద్ధమైనటువంటిది. ఒక్కసారి దేవుని చిత్తాన్ని బయలుపరిచేటటువంటి మినిస్ట్రీస్ని మనం మ్యానిపులేట్ చేస్తే చర్చ్ మొత్తం మిస్లీడింగ్ అయిపోతుంది. చర్చ్ అనేటువంటిది క్రీస్తు రాకడ కొరకు కాదు, వేరే మార్గాన్ని ఎంచుకున్నది. ఇట్ హాస్ బికమ్ ఎ ఇన్స్టిట్యూషన్. హౌ టు రన్ దిస్ ఇన్స్టిట్యూషన్, దీన్ని ఎట్లా మనం నడిపిద్దాము అన్నటువంటి దృష్టితో, మానవ తలంపులతో, భౌతిక కార్యక్రమాలతో నింపబడి దేవుని చిత్తము, దేవుని ప్రవక్తలు, దేవుని సేవకులు ఏం చెప్తారో విందాము,
వాళ్ళు దేవుని దగ్గర విచారం చేసి ఏం చెప్తారో విందాము అన్నటువంటి సిచ్యువేషన్ లేనటువంటి సహవాసాలు, సంఘాలన్నీ కూడా వేరే మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి. ఆ మార్గము క్రీస్తు మార్గము కాదు. యూ కెనాట్ బి ఇన్ దట్ లైన్, యూ కెనాట్ బి ఇన్ దట్ వే. ఆ గుంపులను ఉండకూడదు. 400 మంది ప్రవక్తలు ఉంటారు, అందరు అబద్ధ ప్రవక్తలే ఉంటారు. మెజారిటీ ఉంటారు, సైనికులు ఉంటారు, ఫోర్స్ చేస్తారు. బట్ లెట్స్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. అటువంటి సేవకులను మనం కోరుకుందాం. మనము పరిచర్య చేయవారమైతే దేవుని చిత్తమును మాత్రమే ప్రకటించు వారముగా తర్వాత మనం చూస్తాం. మనుషులకు ఇష్టమైనటువంటిది కాదు, దేవునికి ఇష్టమైనటువంటిది. మనుషుల చిత్తము కాదు, దేవుని చిత్తమైనటువంటిది జరిగింపబడాలి అని మనము కోరుకోం. వారు ఓడిపోవడానికి ఈ విధముగా అనేక కారణాలు మనము చూస్తాం. పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించునుగాక. అన్ని కలిగి ఓడిపోతాము. కారణము ఈ ఈ ఈ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, ముఖ్యంగా దేవుని యొక్క సేవకుల విషయంలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను మనం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. జీవం గల దేవ, వాక్యమైన తండ్రి, వాక్యాన్ని ప్రభువా నాలో మాలో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించుగాక.